గురు ఆయుకేర్ వారి ఆరోగ్య వేద కార్యక్రమానికి స్వాగతం. భారతీయ వైద్య శాస్త్రం శాస్త్రీయమైనప్పటికీ అది విభిన్న రూపాల్లో దేశంలో అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ 2000 సంవత్సరాల క్రితమే దేశమంతా ఒకే పద్ధతిలో స్థిరీకరించడం జరిగింది. హర్షుడు తర్వాత భారతదేశంలో నాగరికత విస్తరణ పల్లవులు, రాష్ట్రకూటులు, చోళులు లీడ్ తీసుకున్నారు. ప్రపంచమంతా, ప్రధానంగా ఆసియా ఖండమంతా భారతీయ నాగరికత విస్తరణ అంటే కొలనైజేషన్ జరిగింది. అందులో భాగంగా ఆయుర్వేదం కూడా విస్తరించింది. ఇలాంటి ఆయుర్వేదం విదేశీ దండయాత్రల వల్ల ఎక్కడి నాగరికత అక్కడే ఆగిపోయింది. దాంతో దక్కాల్సిన గౌరవం దక్కాల్సిన వారికి దక్కలేదు. అంటే ఈ నాగరికత విస్తరణకు దక్కన్ పీఠభూమి కేంద్రమైంది. ఇక్కడ ఉత్తర భారతదేశంలోని విజ్ఞానం, దక్షిణ భారతంలోని విజ్ఞానం అర్థవంతమైన రీతిలో హైబ్రిడ్ వెరైటీలో ఒక సరికొత్త వైద్య విజ్ఞానం అవతరించింది. ఇది తెలంగాణ కేంద్రంలో జరగటం విశేషం. అందుకే ఇక్కడ ఒకప్పుడు కోటిపల్లి, అమరావతి, శ్రీశైలం, నాగార్జునకొండ, ఓరుగల్లు, గోల్కొండ, విజయనగరం ఇట్లాంటి విస్తరణవాదానికి ఈ నగరాలు కేంద్రకాలు. ఈ విజ్ఞానవాదం దేశమంతా విస్తరించింది. అదేంటో, దాని విశేషమేంటో ఇక నుంచి తెలుసుకుందాం. ప్రతినిత్యం మనం ఆరోగ్య విషయాలు ఎన్నో మనం కనుక్కుంటామండి. ప్రతినిత్యం కొన్ని కొత్త విషయాలు, అంటే ప్రేక్షకులకు ఇప్పటిదాకా తెలియనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాళ్లకు వైద్యం చుట్టూ ఉండేటటువంటి అనేకమైనటువంటి చారిత్రక అంశాలు, వైజ్ఞానిక అంశాలు, రాజకీయ అంశాలు, అప్పటి సమాజంలో జరిగినటువంటి మార్పులు, చైతన్యం, ఇవి ఎందుకు మసకబారాయో అన్న విషయాలను ప్రతినిత్యం వైద్యంతో పాటు తెలియచేసేటటువంటి కార్యక్రమమే గురు ఆయుకేర్ వారి ఆరోగ్యవేద కార్యక్రమం. ఈరోజు మనము ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, ముఖ్యంగా ముసురు పట్టినప్పుడు, విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు, వాతావరణంలో టెంపరేచర్స్ తగ్గినప్పుడు, ఈదురుగాలు వీసినప్పుడు ముఖ్యంగా ముఖపక్షవాతం అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అంటే ఈ ముఖపక్షవాతం అంటే ఫేషియల్ పెరాలసిస్ అంటారు. సాధారణంగా ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తగ్గుతుంది, ఏం చేయాలి అనే అంశం పైన అవగాహన ఉండదు. ఈరోజు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. దాని లక్షణాలు అంటే ప్రధానంగా ఏమిటంటే ఈ రోగం అంటే ముఖ్యంగా ఈ ముఖపక్షవాతం రావడానికి గల కారణం ఏమిటి, అయితే ఈ లక్షణాలు ఎలా ముఖ్యంగా ఈ రోగం రావడానికి గల కారణం ఏమిటి అంటే, మనం ముఖ్యంగా ఈదురుగాల్లో తిరిగినప్పుడు, చల్లని వాతావరణానికి కాన్స్టెంట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇలాంటి చల్లని వాతావరణంలో ఏసీ రూమ్లో కూర్చోవడం నిరంతరం, ఇట్లాంటివి జరిగినప్పుడు మన ఫేస్కు ఉండేటటువంటి ఫేషియల్ నర్వ్ అంటే ముఖ ప్రాంతానికి నరాల సప్లై జరిగేటటువంటి ఫేషియల్ నర్వ్, ఈ ఫేషియల్ నర్వ్ అనేటటువంటిది ముఖం అంతా కూడా ముఖం యొక్క కదలికలు రావడానికి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆ యొక్క నరువు పైన వాపు రావడం వల్ల ముఖపక్షవాతం వస్తుంది. ఎలా వ్యాధి నిర్ధారణ చేస్తారు అంటే వ్యాధి నిర్ధారణ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి అంటే ప్రధానంగా కనుబొమ్మలు ఎగరవేయలేము, గుడ్డు బయటికి వచ్చేస్తుంది, మూతి జారిపోతుంది, మాట్లాడుతూ ఉంటే మాట తొత్తరపోతుంది, మూతి ఓ పక్కకు వంకరపోతూ ఉంటుంది, గుటక వేయాలంటే వెయ్యలేము, నీళ్లు బింగాలంటే పొరబోతూ ఉంది, తర్వాత ఈ మొహం పైన స్పర్శ కోల్పోతాం, విపరీతమైన మంట, నొప్పి, తర్వాత ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా లక్షణాలు. వ్యాధి నిర్ధారణ విషయానికి వచ్చినట్లయితే ఈ వ్యాధిని నిర్ధారణ చేయడానికి కేవలము బాహ్యంగా కనిపించే లక్షణాలని మనం ప్రధానంగా తీసుకుంటాం. సో ఇంకా కూడా సిటీ స్కాన్ తీయించి బ్రెయిన్లో ఏమైనా కానీ హెమరేజెస్ ఏమైనా అయ్యాయా, కొన్ని సందర్భాల్లో పక్షవాతము అంటే బ్రెయిన్లో ముఖ్యంగా రైట్ ప్రాంతంలో పక్షవాతం వచ్చిందంటే లెఫ్ట్ ప్రాంతంలో క్లాట్స్ అవ్వడం కానీ, లెఫ్ట్ వచ్చిందంటే రైట్ ప్రాంతంలో బ్రెయిన్లో క్లాట్స్ అవ్వడం కానీ కూడా జరుగుతూ ఉంటాయి. సివిఏ అంటారు, సెరిబ్రోవాస్కులర్ అటాక్ అంటారు.
ఈ సెరిబ్రో వాస్కులర్ అటాక్ జరిగినప్పుడు ప్రధానంగా మనకేమిటంటే ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పక్షవాతం వచ్చినప్పుడు కూడా మూతి వంకరపోతూ ఉంటుంది. ట్రాన్సిట్ ఇసిమిక్ అటాక్ అంటారు. బ్రెయిన్లో ఉండేటటువంటి వెజల్స్లో విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పుడు కూడా ఈ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇంకా ట్రైజెములర్ న్యూరాలజియా అంటాం. అంటే కొంతమంది డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పై ప్రాంతంలో ముఖ్యంగా పళ్ళను కదిలించడం కానీ పళ్ళను పీకివేయడం కానీ చేసినప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు. అప్పుడు ఈ ఫేషియల్ నర్వ్ యొక్క బ్రాంచ్కు ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది ఏదైనా తగలడం కానీ డ్యామేజ్ ఇవ్వడం కానీ జరిగినప్పుడు కూడా కొంతవరకు ఈ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి యాదయ్య అనే అతను లైన్లో ఉన్నారు. ఒకసారి కాల్ తీసుకుందాం. యాదయ్య గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. మా మిసెస్ కు పాత పేషెంటే సార్ కు చెప్పండి. నమస్కారం అమ్మా. మీరు చెప్పండి. అయితే ఈ మందులు వాడినప్పటి నుంచి కొంచెం పైల్స్ ఎఫెక్ట్ వచ్చింది మా మిసెస్ కు సార్. చెప్పండి. ఏ మందులు? మందులు మీరు మొన్న చేంజ్ చేసి రాసింది సార్. పాత పేషెంటే మీకు. పాత పేషెంట్ అంటే ఒక నిమిషం ఆగుతావా స్వామి? ఒక నిమిషం ఆగు. మనం ఏదో చేస్తాము, సమస్య ఏదో చేస్తాం కాబట్టి వస్తుంది. ఊరికెందుకు వస్తుంది? మందుల వల్ల రాదు. అట్లాగా దేనికోసం మందులు వాడుతున్నావు చెప్పండి. సరే అదే అడుగుతున్నామయ్యా. ఇంకొక విషయం ఏంటంటే ఒక నిమిషం ఆగుతావా స్వామి? మహారాజా ఒక నిమిషం ఆగు. నువ్వు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటే అయిపోయిందా స్వామి? అర్థమైందా? ఒక నిమిషం ఆగు. దేనికోసం మందులు వాడుతున్నావు? L4 L5కి మందులు వాడినప్పుడు సాధారణంగానే కాన్స్టిపేషన్ ఉంటుంది. అర్థమైందా? కాన్స్టిపేషన్ సాధారణంగా ఉంటుంది. మనం తినే ఆహార పదార్థాలలో కారాలు మిరియాలు కొంచెం ఎక్కువ తిన్నప్పుడు పైల్స్ ప్రాబ్లం ఓ మాదిరిగా వస్తుంది. ఎవరికైనా వస్తుంది. మాంసాహారం తీసుకున్నప్పుడు వస్తుంది. అర్థమైందా? సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆకుకూరలు ప్రధానంగా ఎక్కువ తీసుకోవాలి. అర్థమైందా? ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. పీచు పదార్థాల్లో మనకి చీప్ అండ్ బెస్ట్ అంటే గోకరకాయ అంటాం, చెవులకాయ, అది దొరుకుతుంది. అర్థమైందా? దాన్ని ఎక్కువ శాతం రొట్టెతో తీసుకున్నట్లయితే మనకు మోషన్ అంతా ఫ్రీగా వస్తుంది, ఇబ్బంది ఉండదు. అర్థమైందా? నడుము నొప్పి ఎలా ఉంది అది చెప్పండి. నడుము నొప్పి ఎలా ఉంది యాదయ్య చెప్పండి. నడుము నొప్పి ఎలా ఉంది? మంచిగానే ఉంది సార్. తగ్గుతుంది కానీ నడుము నొప్పి ఇది ఒక్కటే స్వామి. ఇక్కడ వినండి స్వామి. మనము వైద్యంతో పాటుగా మన జీవన శైలి కూడా మార్చుకోవాలి. అర్థమైందా? జీవన శైలి అంటే ముఖ్యంగా మనం మాంసాహారం కొంచెం ఎక్కువ తీసుకుంటాం ఈ సీజన్లో. అర్థమైందా? సో కాబట్టి ఏమండి మాంసం ఏం తినదు ఆమె. నేను వచ్చి చూడలేదు కదా స్వామి, మీరు చెప్పింది నేను వింటున్నాను. ఇన్ జనరల్గా మాంసాహారం తీసుకున్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క గోడలకు అంటే పెద్ద పేగు గోడలకు మలం అంతా కూడా జిగురుగా అయి అంటుకుంటుంది. ఎట్లాంటిదంటే గ్రీజ్ లాగా అంటుకుంటుంది. అది బయటికి వెళ్ళదు. అది వెలువరించే క్రమంలో మనం ముక్కుతాం. ముక్కినప్పుడు ఏమవుతుంది? కొంచెం మధ్య వయస్కు వాళ్లకు ఆ లోపల నుంచి ఆ రెక్టం అనేది కొంచెం బయటకు వస్తుంది. మనం కంగారు పడిపోతాం, ఏదో అయిపోయింది. అది దానికి మందులకు ఏ సంబంధం లేదు. మందులు వేరు, రోగం తగ్గుతుంది, ఆ విషయం వేరు. ఇక్కడ ఇంగ్లీష్ వైద్యంలో ఏదో అన్నీ తగ్గుతాయి నాయన. ఆయుర్వేదం రాగానే మనం చివరి దశలో వస్తాం కదా, అయినా అద్భుతంగానే తగ్గుతూ ఉంది కదా. ఇంకేం కావాలి చెప్పండి? ఇంత బాగా పనిచేస్తూ ఉంది. అర్థమైందా? సో కాబట్టి ఆ మందులు వాడండి. అర్థమైందా? కొంచెం ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తీసుకోండి. ఈ మధ్యకాలంలో నగరాలలో ఆకుకూరలు కూడా దొరకట్లేదు. అంతా రియల్ ఎస్టేట్ మయం అయిపోతూ ఉంది. ఆకుకూరలే సరిగ్గా దొరకట్లేదు. కాబట్టి ఆకుకూరలు తీసుకోండి. కొంచెం ఆకుకూరలు లేదా మునగాకు కానీ చుక్కకూర కానీ తోటకూర కానీ రెగ్యులర్గా తీసుకోవాలి. ఈ సీజన్లో తీసుకున్నట్లయితే దాంట్లో ఉండే ఫైబర్ వల్ల వాటర్ కంటెంట్ అనేది పీల్చుకొని మోషన్ ఫ్రీగా వస్తుంది.
ఇంత చిన్న విషయానికి ఎందుకు కంగారు పడతారు నాకు అర్థం కాదు. ఓకేనా, మందులు కంటిన్యూ చేయండి. సరే అయ్యా, సరే అయ్యా. రైట్. హలో డాక్టర్ గారు, మీ దగ్గర ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? మా దగ్గర వచ్చేసి ఇప్పుడు ముఖ్యంగా ముఖపక్షవాతాన్ని ఈరోజు నేను ఒక కొత్త విషయాన్ని ప్రజలకు తెలియచేద్దామని అనుకుంటున్నాను. మన ఇంట్రోలో ఈరోజు చూశారు కదా, తెలంగాణ ప్రాంతము నాగరికతకు విలసిల్లింది. అంటే ఇది కేవలం ఏమిటో మనము కాకతీయులు అని మన రాజకీయ నాయకులు మాట్లాడతారు, కానీ కాకతీయుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల పరంపర ఏమిటి అన్న విషయం ఒక్కసారి మాట్లాడరు. ఎంతసేపు మనం బతుకమ్మ ఆడుకుంటాము, బతుకమ్మలాగా అలా పువ్వులు పెట్టి చూసుకుంటాము, ఆ పండగ చేసుకుంటాము, అక్కడికి అయిపోయింది. ఇంకేమిటో మనకి ఇంకేమీ తెలియదు. కానీ దక్కన్ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శాస్త్రీయమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ హైబ్రిడ్ వెరైటీ శాస్త్ర సాంకేతిక రంగాలని కలబోసుకున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు, అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన దక్షిణ భారతదేశం యొక్క ద్రవిడ విజ్ఞానం, ఇవన్నీ కూడా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కలబోసుకున్నాయి. ఇది అది అనకుండా అవి ఎలా కలవాలో అలా కలిసాయి. ఏ పాలలో కలాలో ఆ పాలలో కలిసాయి. మనము ఒక మంచి ఆహార పదార్థాన్ని వండుకున్నప్పుడు మసాలా ద్రవ్యాలు ఎంత పడాలో అంత పడాలి, కారం ఎంత పడాలో పడాలి, ఉప్పు ఎంత పడాలో పడాలి. అప్పుడు పదార్థం యొక్క రుచి అనేటటువంటిది ఇనుమడిస్తుంది. అట్లానే ఈ రెండు శాస్త్ర విజ్ఞానాల యొక్క పాయలు అనేటటువంటి నది పాయలని ఇక్కడ కలుసుకున్నాయి. అర్థమైందా? ఈ విజ్ఞానము అనేటటువంటిది దేశానికే తలమానికమైంది. ముఖ్యంగా కాకతీయులు, విజయనగర రాజులు, అంతకుముందున్న రాష్ట్రకూటులు, చోళులు, పల్లవులు ఈ ప్రాంతాన్ని విజ్ఞానంతో సువిశాలంగా మార్చారు. అది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. అంతటి వారసత్వ సంపదన నుంచి ఆయుర్వేద వైద్యం వచ్చింది. ఆ ఆయుర్వేద వైద్యం అనేది దేశం మొత్తానికి విస్తరించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి విషయాలు ఉగ్గుపాలతో నేర్చుకోవాలి. నాగార్జున కొండ ప్రాంతంలో ఒకప్పుడు మనం జ్వరాలయం, ఈరోజు మంకీ పాక్స్ వచ్చింది. మంకీ పాక్స్ ఎక్కడో కామారెడ్డిలో వచ్చిన అతన్ని, అంటే కేరళలో 2 కేసులు రికార్డ్ అయినాయి, ఢిల్లీలో 1 కేసు రికార్డ్ అయింది. మన దగ్గర అనుమానాస్పదంగా కామారెడ్డిలో కేసు వచ్చింది. ఎక్కడికి పంపించారు? ఫీవర్ హాస్పిటల్ పంపించారు. జ్వరాలయం అంటే ట్రాపికల్ కంట్రీస్లో ఉండేటువంటి జ్వరాలపైన రీసెర్చ్ చేసే ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది ఇప్పుడు మనకు? ఫీవర్ హాస్పిటల్ ఉంది. అట్లానే కాకతీయుల కాలంలో జ్వరాలయము అని నాగార్జున కొండలో ఉండేది. ఈ విషయం కూడా తెలియాలి కదా. మరి జ్వరాలయము అంటే స్పెషాలిటీ ఆఫ్ అంటే ఫీవర్స్ పైన ఒక హాస్పిటలే ఉండేది అక్కడ కదా. అది ఎంత పెద్ద విషయం చెప్పండి, చాలా పెద్ద విషయం. ఆయుర్వేద వైద్యులు ఆ స్థాయికి ఊహించారు, ఆ స్థాయికి ఆలోచించారు అన్న విషయము ప్రేక్షకులు ప్రధానంగా తెలుసుకోవాలి. ఆయుర్వేద వైద్యులు అనేటువంటి వాళ్ళు ప్రపంచానికి వైద్యాన్ని నేర్పించినటువంటి వాళ్ళు, ఏ మామూలు విషయాలు కాదు. మరి నాగార్జున కొండ ఎక్కడుంది? మన నాగార్జున సాగర్ దగ్గర ఉంది. ఈ నాగార్జున సాగర్లో ఉండేటటువంటి, నేను ఎందుకు చెప్తున్నానో కొంచెం ఓపికగా వింటే నేను చెప్తాను. ఇప్పుడు నేనేం చెప్పాను? ముఖపక్షవాతం అని చెప్పాను, ఈ రోగాలు చెప్పాను. మరి ఈ రోగం అనే ఇంత పెద్ద రోగము ఆయుర్వేదంలో తగ్గుతుంది అంటే లోతైన విశ్లేషణ జరగాలి కదా. ఏదో జస్ట్ లైక్ దట్ ఒక మందు ఇచ్చాను తగ్గింది అని కాదు. దానికి ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ, శాస్త్రీయమైనటువంటి అనుభవం ఉంది. మనము దేశానికి తలమానికంగా ఉన్నాం. మనం ఏ కేరళ వైద్యుల కన్నా, ఏ అష్ట వైద్యుల కన్నా, ఇలాంటి వాళ్ళకన్నా అదంతా కూడా చాలా వెనకటి వైద్యాలు. మనం అడ్వాన్స్డ్ వైద్యాలు, చాలా అద్భుతమైన వైద్యాలు. రోగాన్ని నిశితంగా పరిశీలించి రోగానికి సంబంధించింది అక్యురేట్ విజ్ఞానాన్ని సంపాదించి ఏ ఔషధం ఇస్తే తక్షణమే వెంటనే తగ్గుతుందో అన్న విషయాన్ని నిర్ధారించి స్థిరీకరించి దేశవ్యాప్తంగా ఒకే స్టాండర్డ్ని కలుగచేసిన వాళ్ళు తెలుగు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఈ విషయాన్ని, అంటే మనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు,
కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గౌరవం అనేది మనకి దక్కాలి. తెలుగు వాళ్ళు ఒక స్టాండర్డ్ను నిర్ధారించారు. అందుచేత చెప్తా ఉన్నాను, ఇక్కడ నాగార్జునుడు అనేవాడు పుట్టాడు. ఆ నాగార్జునుడు గొప్ప సైంటిస్టు. మనం ఈరోజు సైంటిస్ట్ అని అంటాం. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని గొప్ప సైంటిస్టులు ఉన్నారంటాం. దివి ల్యాబొరేటరీస్ వాళ్ళని గొప్ప సైంటిస్టులు అన్నాం. హెట్రో డ్రగ్స్ చాలా మంది కనిపెట్టారండి అంటాం. నాట్కో ఫార్మా గొప్ప ఫార్మా అంటాం. అట్లానే అందులో ఉండే సైంటిస్ట్ మాదిరిగానే నాగార్జునుడు గొప్ప కెమిస్ట్రీలో అద్భుతాలు సాధించిన వ్యక్తి. కెమికల్ డ్రగ్స్ను ప్లాంట్ డ్రగ్స్ను కలిపి ఒక సరికొత్తమైనటువంటి వైద్య విధానాన్ని అందించాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇయాట్రో కెమిస్ట్రీ అంటారు. అంటే జీవజాలములో అంటే ప్రకృతిలో దొరికేటటువంటి న్యాచురల్ జీవజాలంలో కెమికల్ డ్రగ్స్ను ప్యూరిఫై చేసిన కెమికల్స్ను వాడి కొత్త మాలిక్యూల్స్ను తయారు చేశారు. అతను నలంద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా మారారు. అతను ఇనుము లాంటి పదార్థాల నుంచి బంగారాన్ని తయారు చేసే విద్యను కూడా కనిపెట్టారు. రాష్ట్రకూటులకు అద్భుతంగా బంగారు నిల్వలను సాధించి పెట్టిన గొప్ప శాస్త్రవేత్త. మధ్యయుగాల్లో ఆసియా ఖండమంతా పశ్చిమ ప్రాంతాల్లో ఉండే యూరోప్ సమాజాన్ని కూడా తన యొక్క విజ్ఞానం చేత ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి గొప్ప శాస్త్రవేత్త నాగార్జునుడు. ఆ నాగార్జునుడు వచ్చేసి అతని పేరు మీదే నాగార్జునకొండ తయారైంది. దేశ విదేశాల నుంచి అక్కడికి వచ్చి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని చదువుకునేవాడు. ఇక్కడ కూడా నాగార్జునకొండలో కూడా ఆయుర్వేదాన్ని, లోహ శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని చదువుకునేటటువంటి వాళ్ళు. ఇంత గొప్ప నాగరికత తెలంగాణ ప్రాంతంలో ఉండేది. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే శాతవాహనుల కాలంలో శాతవాహనులు ప్రధానంగా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక సెట్ స్టాండర్డ్, ఆయుర్వేదం అంటే ఇలా ఉండాలి, శస్త్రచికిత్సలు ఇలా చేయాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఇలా ఉండాలి, తర్వాత వైద్యం ఇట్లా ఉండాలి, అష్టాంగ ఆయుర్వేద వైద్యాన్ని దేశవ్యాప్తంగా ఒకే మాదిరిగా ఉండేటట్టుగా గ్రీకుల పైన అతను యుద్ధం చేసి వాళ్ళను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వరకు సరిహద్దును నిర్ణయించినటువంటి గనుడు తెలుగు వీరుడు గౌతమీపుత్ర శాతకర్ణ. అతను ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో ఉండే కోటిపల్లిని, అమరావతిని రెండింటినీ కేంద్రకాలు చేసుకొని పరిపాలించాడు. గొప్ప నగరాలు అవి. అర్థమైందా? తెలుగు జాతిలో ప్రధానంగా తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి నాగరికత అనేది ఉంది. శాతవాహనుల తర్వాత విష్ణుకుండినుల తర్వాత ఇక రకరకాలైన రాష్ట్రకూటుల తర్వాత కాకతీయుల తర్వాత విజయనగర సామ్రాజ్యులు ఆయుర్వేద వైద్యాన్ని ప్రపంచానికి అందించారు. ఇంత గొప్ప ఆయుర్వేదానికి దేశవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇట్లాంటి విషయాలు తెలుసుకొని ప్రజలను సాంస్కృతికంగా ఉజ్జీవింపజేయాలి. మళ్ళీ ఏదో గ్రామీణ ప్రాంతంలో ఉండే పండుగలు విశేషాలు చూపించి అలా చేసేసి ఇదే నాగరికత కాదు. శాస్త్రీయమైన నాగరికత వల్ల, శాస్త్రీయమైన విజ్ఞానం వల్ల, శాస్త్రీయమైనటువంటి ఈ కళల వల్ల, ఈ శాస్త్రీయమైన విజ్ఞానం వల్ల మనకు ఈ రోజుల్లో ఇండస్ట్రీ పెరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని కొత్త మాలిక్యూల్స్ రావడానికి ఆస్కారం ఉంది. రకరకాల రోగాలు వస్తున్నాయి. మంకీ ప్యాక్స్ అని, మరొకటని, ఇంకోటని వస్తూ ఉన్నాయి. మరి ఇట్లాంటి వాటికి మాలిక్యూల్స్ కావాల్సిన ఆస్కారం ఉంది. ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మాలిక్యూల్స్ ఉన్నాయి. తెలుగు నేలను అలరించినటువంటి వైద్య శాస్త్రము ఆయుర్వేద వైద్యం, దానికి అంబాసిడర్ తెలంగాణ. దీన్ని మించి దేశంలో ఎవరూ లేరు. ఏ కేరళ వైద్యులు రారు, ఏ అష్ట వైద్యులు రారు, ఎవ్వరూ రారు. ఎవ్వరికీ అంత సీన్ లేదు. మరొక సందర్భంలో ఇంకా విషయాలు, చాలా లోతైన విషయాలు చెప్తాం. కాబట్టి ఇట్లాంటి విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు శవ పరీక్ష చేసి, ముఖ్యంగా ఇక్కడ నర్వ్స్ ఉన్నాయి, ఇక్కడ మజిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ బోన్స్ ఉన్నాయి అని అన్ని విషయాలపైన అవగాహన ఉండేవాళ్ళు. కాబట్టే ముఖపక్షవాతము ఫలానా నరువు పైన వాపు రావడం వల్ల వస్తుంది అని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో వివరించడం, చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి కాలంలో ఆయుర్వేద ప్రధానంగా గురు ఆయుకేరుకు సంబంధించినటువంటి మేము ఒక సెట్ స్టాండర్డ్, అంటే వైద్యం అంటే ఇట్లా ఉంటుంది, వైద్యానికి స్టాండర్డ్ ఉంటుంది, ఇక్కడ అలోపతిలో తగ్గదు, ఇక్కడ ఆయుర్వేదంలో అద్భుతంగా తగ్గుతుందని గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆయుర్వేదానికి
అవిరల కృషి జరుపుతున్న సంస్థ గురు ఐ కేర్. నా దగ్గర ముఖ్యంగా ముఖపక్షవాతం విషయానికి వచ్చినట్లయితే మందుల ద్వారా, మామూలు ఇంట్లో చేసుకో చికిత్సల ద్వారా ఇంట్లోనే నేను టైలర్మేడ్ చేసి చెప్పి పంపిస్తాను. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్తాను. వాటి ద్వారా అద్భుతంగా టైం బాండ్ పీరియడ్లో తగ్గింది. ఇటీవల మీకు నేను ఒక రికార్డు కూడా చూపించాను. కీసర ప్రాంతంలో నా యొక్క రిట్రీట్ సెంటర్లో మేము చేసేటటువంటి చికిత్సల్లో భాగంగా ఇటీవల కల పక్షవాతం పేషెంట్లు, తర్వాత ముఖపక్షవాతం పేషెంటు 100% అంటే వితౌట్ గివింగ్ ఎనీ అంటే ఒక్క 1% ఎర్రర్ లేకుండా కూడా అద్భుతంగా తగ్గిన సందర్భాలు ఉన్నాయి. వితిన్ జస్ట్ 2-3 మంత్స్లో అద్భుతంగా. మహబూబాబాద్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి ముఖ్యంగా అతను సెంటరింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ సెంటరింగ్ వర్క్ చేసినప్పుడు మందు తాగేసి పడుకున్నాడు. రాత్రి వర్షం వచ్చింది, ఈదురుగాలు వచ్చాయి, పొద్దునికి ముఖపక్షవాతం వచ్చింది. నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయి, వ్యాధి నిర్ధారణ చేసాం, చికిత్స మొదలెట్టాం. కేవలము 2 నెలల్లో 100% తగ్గిపోయింది. పైగా అతను అక్కడ ఫ్రీగా వైద్యం చేయించుకున్నాడు మా దగ్గర. అక్కడ అంతా ఫ్రీయే, టు అండ్ ఫ్రో చార్జెస్ ఫ్రీ, అంతా ఫ్రీ అన్నట్లు ఫ్రీగా వైద్యం జరిగింది. అద్భుతంగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయుర్వేద వైద్యం శాస్త్రీయమైంది. ఈ శాస్త్రీయతకు నిదర్శనము దక్కన్ పీఠభూమి, తెలంగాణ ప్రాంతం. ఇది దేశానికి ఆదర్శమైంది. ఎన్నో కొన్ని వేల మాలిక్యూల్స్ కనిపెట్టారు. అద్భుతమైనటువంటి రచనలు జరిగాయి. ఆయుర్వేద వైద్య శాస్త్ర గ్రంథానికి సంబంధించింది, మాలిక్యూల్ సంబంధించింది, కెమిస్ట్రీకి సంబంధించింది ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరిగాయి. డాక్టర్ గారు, ఇప్పుడు అంజయ్ అనే కాలర్ లైన్లో ఉన్నారు. ఆయన కాల్ ఒకసారి తీసుకుందాం. చెప్పండి. శివ అనే కాలర్ ఉన్నారండి లైన్లో. ఇవ్వండి. హలో, చెప్పండి. సారీ అండి, కాల్ కట్ అయింది. డాక్టర్ గారు, ఇంగ్లీష్ వైద్యంలో ఇలాంటి వ్యాధికి చికిత్స సంపూర్ణంగా ఎందుకు లేదు? పైగా ఈ వైద్యానికి స్టెరాయిడ్స్ ఎందుకు రాస్తున్నారు? ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో చాలా లోపాలు ఉన్నాయండి. అంటే జనాలకు నచ్చదు ఇలా మాట్లాడితే, కానీ ఇంగ్లీష్ వైద్యంలో చాలా లోపాలు ఉన్నవి. అది ఆఫ్ బేక్డ్ అంటే ఉడికిన అన్నాన్ని వడ్డిస్తే ఎలా ఉంటుందో, మనకు బ్రిటిష్ వాళ్ళు మనకు అవసరం లేకున్నా కానీ బలవంతంగా ఈ వైద్య శాస్త్రాన్ని తీసుకొచ్చి మన నెత్తిన అంటగట్టారు. మనకు 1902లో డాక్టర్ ఆచండి లక్ష్మీపతి గారి ఆత్మకథ చదివితే మనకు ఆ కాలం నాటి వ్యవస్థ, ఆయుర్వేద వైద్యం ఎంత స్ట్రాంగ్గా ఉండేది. ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఆయుర్వేద వైద్యాన్ని కూలదోసి వాళ్ళ యొక్క వలసవాద దృక్పథాన్ని ప్రతిబింబించడం చేయడం కోసం, వాళ్ళ దాకా ఆలోచించడం కోసం, వాళ్ళ మీద ఆధారపడడం కోసం మనల్ని చిత్రీకరించి, వక్రీకరించి బలవంతంగా ఇంగ్లీష్ వైద్యాన్ని మన ఎత్తిన కూర్చోబెట్టారు. అది ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చినా భయపడ్డమే, తర్వాత ఇంకా ఏ రకమైన వైద్యం వచ్చినా కూడా, కోవిడ్ వచ్చినా భయపడ్డమే. మనం ఎంత వ్యాక్సిన్స్ తీసుకున్నప్పటికీ కూడా లోపల ఇమ్యూన్ సిస్టమ్ను కాపాడుతూ వైద్యం చేసేటటువంటి విధానము అక్కడ లేదు. అది లోపం, అది పెద్ద లోపం, అది అతి భయంకరమైన లోపం. దాని యొక్క జీవితం అంతా జస్ట్ ఒక 100 సంవత్సరాలు మీనే ఆధారపడి ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో టెక్నాలజీని అడాప్షన్ అందరూ చేసుకున్నారు. మధ్యయుగాల్లో ఆయుర్వేదం వాళ్ళు కూడా టెక్నాలజీని అడాప్షన్ చేసుకున్నారు. అర్థమైందా? ఎదుటోని కూలదోసి నేను గొప్పవాడిని అనడం కాదు. ఇద్దరికీ బాహుబలి ఖడ్గాలు ఇచ్చి కొట్టుకుంటారా బాబు అంటే ఎవడో ఏదో తేల్తారు. నేను ఆధారాలతో సహా మీకు ప్రూవ్ చేసి చూపుతున్నాను. ప్రేక్షకుల్లో చాలామందికి తెలుసు. ఇందాక ఓ పేషెంట్ మాట్లాడితే ఏమన్నాడు? నడుము నొప్పి అద్భుతంగా తగ్గిందన్నాడు కదా. సో కాబట్టి ఇట్లాంటి తగ్గిన సందర్భాలు వేలకు వేలు ఉన్నాయి. యూట్యూబ్లో తగ్గిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యం శాస్త్రీయమైంది, సంక్లిష్టమైనటువంటిది, అర్థం చేసుకోవడానికి కూడా ఇంకా దూరం వెళ్ళాలి. కాబట్టి అలోపతిలో ప్రధానంగా స్టిరాయిడ్స్ రాసి లక్షణాలను ఏదో తగ్గించినట్టుగా చూపిస్తారు తప్ప దాని వాపు తగ్గడానికి, ఆ నరువు పైన ఉన్న వాపు తగ్గడానికి అలోపతిలో మందులు లేవు. అందుకనే వాళ్ళు స్టిరాయిడ్స్ మీద ఆధారపడతారు. స్టిరాయిడ్స్ వాడుతూ ఏమిటో రకరకాలుగా అద్భుతాలు జరిగినట్టు చూపిస్తారు తప్ప వాస్తవానికి రోగం తగ్గట్లేదు. ఒకసారి ఒక అలోపతిక్ డాక్టర్ నా దగ్గర వైద్యం చేయించుకొని 2 సంవత్సరాల తర్వాత ముఖపక్షవాతం వచ్చిన తర్వాత అతను మెష్ పెట్టి కుట్టేస్తామన్నారు అతనికి ఫేస్ పైన.
కానీ అది ఎట్లా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఏదో ఒక ప్లాస్టర్ చేసినట్టుగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ రాకపోతే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అతను సైకలాజికల్గా చాలా డిప్రెషన్లోకి లోనయ్యారు. ఆ కేసు విషయంలో నేను శ్రద్ధ తీసుకొని 6 నెలల్లో ఆల్మోస్ట్ 95% తగ్గించాను. నాకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, అలోపతిలో ఉండేటటువంటి లోపాలు, అలోపతిలో ఉండేటటువంటి మెరుగైన విషయాలు, ఆయుర్వేదం వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటో అనేది నాకు సవీరంగా కూర్చోబెట్టి నేర్పించారు. నిజంగా ఐ నెవర్ ఫర్గెట్ దట్ డాక్టర్. అందుకని అతను చేసిన వైద్యం వల్ల నాకు చాలా విషయాలు అర్థమైపోయినాయి. మేమిద్దరం ఎంతో కాలం డిస్కస్ చేసుకునేవాళ్ళం. కాబట్టి అలోపతిలో చాలా లోపాలు ఉన్నాయి. కొన్ని రోగాలలో సో అంటే మనకి ఏ రకమైనటువంటి రిజల్ట్ కూడా రాదు అక్కడ. కొన్ని కళ్ళు బయటికి రావడం, కండ్రెప్పలు ఎగిరిపోవడం, బుగ్గలు జారిపోవడం జీవితాంతం అలాగే ఉంటాయి. ఎన్ని సర్జరీలు చేసుకున్నా తగ్గవు. ఇక్కడ ఏ అవసరం లేకుండా అద్భుతంగా బ్రహ్మాండంగా నా 30 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా గురు ఐ కేర్ సంస్థ ఎన్ని రకాల పక్షవాతాలు చూసినా కానీ అద్భుతంగా, ముఖ్యంగా ముఖపక్షవాతం విషయంలో అయితే మాత్రం 99% సక్సెస్ రేట్ అండి. ఈ సక్సెస్ అసలు ఎవరికీ లేదు, ఎవరు సాధించలేదు. నిశ్చితంగా పరిశీలిస్తే నేను ది కేస్ స్టడీస్ అని ప్రముఖ దినపత్రికల్లో కూడా ఇట్లాంటివి రాశాను. 2003, 2004, 2005 ప్రాంతాల్లో రాశాను. సో ప్రజల్లో ఈ విషయం పైన అవగాహన పెరగాలి. మన సాంస్కృతిక విజయం ఏంటి, మన సైంటిఫిక్ విజయం ఏంటి, మనం సాధించిన ప్రగతి ఏంటి, కొంచెం వెనక్కి వెళ్ళి చరిత్ర చూసుకోవాల్సిన ఆస్కారం ఉంది. రాజులు, మహారాజులు, అప్పటి కాలం ప్రజలు, వ్యాపారవేత్తలు ఎంతో కష్టపడ్డారు ఆ సమాజాన్ని నిర్మించడానికి. ముఖ్యంగా కాకతీయులు, విజయనగర సామ్రాజ్యశులు 16th century వరకు మన నాగరికతలో ప్రపంచంలో మన పాదాల దగ్గరనే ప్రపంచం ఉంది తప్ప మనం ఎవరి పాదాల దగ్గర పడి ఉండలేదు. అలాగే మన వైద్య శాస్త్రం కూడా అంత గొప్ప స్థాయికి ఎదిగింది. ఇదేదో గచ్చాక్ పిచ్చాక్ వైద్యాలు కాదు, ఏ పసరు వైద్యాలు కాదు, ఏదో హెర్బల్ అనుకుంటే అట్లా కాదు. ఆయుర్వేద వైద్యం అలోపతితో ధీటుగా అద్భుతంగా పనిచేసే శాస్త్రీయమైన వైద్య శాస్త్రం. ఏ కేరళ వాళ్ళు, ఏ అష్టవైద్యులు ఎవరు కూడా దీని యొక్క కనీసం ఒక గీతకు కూడా సరిపోరు. ముఖపక్షవాతానికి సంబంధించి మరిన్ని విషయాలని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇవి ఈరోజు గురు ఐ కేర్ విషయాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.